మక్కాన్ సింగ్ రామగుండం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని కొల్లగొట్టడం, చెడగొట్టడం, దోచుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నాడని, ఈ ప్రాంతంలోని కొందరు పోలీసు అధికారులు కాంగ్రెస్ పార్టీ కనుసన్నల్లో పనిచేస్తున్నారని బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరి లెక్కలన్నీ తీరుస్తామని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కౌశిక హరి అన్నారు. ఈ మేరకు శనివారం 18 లైన్ కాలనీ ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కౌశిక హరి మాట్లాడుతూ రామగుండంలో బీఆర్ఎస్ నాయకులపై పోలీసుల నిర్బంధం పెరిగిందని అన్నారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పోలీసులు పనిచేస్తున్నారని విమర్శించారు. దీనికి తార్కాణమే శుక్రవారం 18 లైన్ కాలనీలోని బీఆర్ఎస్ నాయకుడు గూడెల్లి రామచంద్రపై కార్పొరేటర్ దేవనపల్లి చక్రపాణి చేసిన దాడియేనని అన్నారు. రాములోరి కళ్యాణ మహోత్సవానికి వచ్చే భక్తులకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేస్తున్న నాయకులను అడ్డుకోవడం ఏమిటని అన్నారు. గతంలో వైఎస్ఆర్ ఇచ్చిన పట్టాల్లో ఉన్న కట్టడాలను కూల్చిన ఎమ్మెల్యే కొత్తగా పట్టాలు ఇస్తానని అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే ఇసుక మాఫియాతో కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని, ఎన్టీపీసీ బూడిదను కాంట్రాక్టర్లు తరలించకుండా ఎమ్మెల్యే అడ్డుకొని ఒక్కడే దోచుకుంటున్నాడని అన్నారు. సింగరేణిలో 13,000 మంది అక్రమంగా ఉద్యోగాలు పొందారని, మెడికల్ బోర్డును రద్దు చేశారని, రాబోయే ఎన్నికల్లో ఎలాగో ఓటమి తప్పదని గ్రహించి కాంగ్రెస్ నాయకులు కార్మికులను భయభ్రాంతులకు గురిచేసి లబ్ధి పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారని, కేసీఆర్ హయాంలో సింగరేణి అభివృద్ధి చెందితే కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులతో జల్సాలను చేస్తున్నారని అన్నారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ తాళ్ల రాజయ్యను శాల్వాలతో సన్మానించారు. కాన్స్టిట్యున్సీ 18 లైన్ కాలనీ పట్టణంలో గత చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పార్టీ నాయకుల మీద పోలీసుల నిర్బంధం పెరిగిపోతూ ఉంది. ఏదైతే మక్కాన్ సింగ్ చెప్పిన విధంగా పోలీసులు నడుచుకుంటూ మా కార్యకర్తలను నాయకులను ఇబ్బంది పెడతా ఉన్నారు. దాంట్లో భాగంగానే మొన్న 26 తారీఖు మా నాయకుడు గూడెల్లి రామచంద్రను అక్కడ గెలిచినటువంటి కార్పొరేటర్ చక్రపాణి గారు ఆయనను మీద అమానుషంగా దాడి చేయడం జరిగింది. దాని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కేసు కూడా రిజిస్టర్ చేసింది. దాన్ని ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా మళ్ళొకసారి అటువంటి సంఘటన జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ యొక్క నాయకులకు వాళ్ళ ఎమ్మెల్యే కూడా చెప్తా ఉన్నాం. రెండవది, ఆ సంఘటన జరిగిన తర్వాత ఎవరైతే దాడికి కారకుడైండో అట్లాంటి వ్యక్తిని ఆ ప్రెమిసెస్ నుంచి దూరం పెట్టాల్సింది పోయి అక్కడ గుడికాడ మా నాయకుడు, మా పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా చల్లాన పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇక్కడికి రావద్దు, గుళ్ళకు అనుమతి లేదు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సిఐ గారును కమాన్పూర్ ఎస్ఐ మా నాయకుల మీద విచక్షణ రహితంగా దుర్భాషలాడుతూ అక్కడికి ఖాళీ చేయాలి, ఇవన్నీ కూడా కమిటీ వాళ్ళకు అప్పచెప్పాలని చెప్పేసి, మరి నువ్వు చల్లా పాకెట్లు పంపిణీ చేస్తేనే మీరు తట్టుకోలేకపోతారు, మా నాయకులు 3 గెలిస్తేనే మీరు తట్టుకోలేకపోతారు, మరి రాబోయే కాలంలో మీకు ఏ విధంగా తట్టుకుంటారు మమ్మల్ని? బీఆర్ఎస్ పార్టీని చూసి ఎందుకంత మక్కాన్ సింగ్ భయపడతాడని నేను అడుగుతా ఉన్నాను. మక్కాన్ సింగ్ గారు మీరు ఇచ్చినటువంటి హామీలేంది, మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలేంది, ఇక్కడ సింగరేణి కార్మికులకు ముఖ్యంగా ఇచ్చినటువంటి హామీలేంది, మీరు చేస్తున్న పనేంది? వారసత్వ ఉద్యోగాలు మీరు 3 నెలలకు ఒకసారి మెడికల్ బోర్డు కూర్చుండబెడతామన్నారు. ఇప్పటి వరకు ఎన్ని బోర్డులు కూర్చోబెట్టి ఎంతమందికి మీరు వారసత్వ ఉద్యోగాలు ఇచ్చింది? దాంట్లో పూర్తిగా వైఫల్యం చెందుతూ మీరు చేస్తున్నటువంటి పనులను తప్పించుకోవడం కోసం, కార్మికులను భయభ్రాంతులకు గురి చేయడం కోసం గతంలో ఏదైతే కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి 20,000 ఉద్యోగాలలో ఇవాళ కొత్త ఒక కార్మికుల భయాందాలను సృష్టించే విధంగా 13,000 మంది తప్పుడు తోవతో ఎక్కిరనో ఇంకో రకంగానో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి మీ గుప్పిట్లో పెట్టుకునే పని చేస్తున్నారని చెప్పి నేను అంటా ఉన్నాను. అదేవిధంగా ఇంకొక 6-7 మంది సర్ప్లస్ ఉన్నారు, వీళ్ళని వీఆర్ఎస్ ఇచ్చుడా ఇంకోటి ఇచ్చుడా అనే దానికి ముందునే లీకులు ఇచ్చుకుంటా చెప్తా ఉన్నారు. అంటే ఇది ఏం సంకేతం? రేపు ఎన్నికలు మనం సింగరేణిలో జరిగితే అట్టర్ ఫ్లాప్గా ఓడిపోవడానికి ఐఎన్టీసీ కానీ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. దాని నుంచి తప్పించుకోవాలంటే కార్మికులను భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి మీరు ఆడ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తారు. ఇవాళ సింగరేణి మొత్తం నిర్వీర్యం చేసి కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేరు మీరు. దాన్ని మొత్తం నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడేమో బయట రాష్ట్రాలలో 3 బ్లాకులు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రైవేటు వ్యక్తులు మైన్ చేయకుండా నిరోధించి కష్టపడి ఈ సంస్థను అభివృద్ధిలోకి తీసుకొస్తే మీరు ఈ విధంగా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు.
కనీసం కార్మికులకు ఒక మంచి తాగునీరు ఇప్పించే కెపాసిటీ లేదు మీకు. సింగరేణి డబ్బుతోటి మీరు జల్సాలు చేస్తున్నారు. ఇక్కడికి వెళ్ళి డబ్బులు వేరే ప్రాంతంలో తీసుకుపోయి మీరు పెట్టుబడి పెట్టుకుంటారు. ఒక 20 కోట్లు పెట్టి మీరు మెస్సీని తీసుకొచ్చి ఫుట్బాల్ ఆడిపించారు. దానివల్ల ఏ కార్మికునికి లాభం జరిగిందని నేను అడుగుతా ఉన్నాను. విలేకరుల సమావేశంలో కార్పొరేటర్లు మందల కిషన్ రెడ్డి, తాళ్ల రాజయ్య, పట్టణ అధ్యక్షులు మేడి సదానందం, గుడెల్లి రామచందర్, బేతి చంద్రయ్య, పులి రాకేష్, పాషా, మొగిలి, ఠాకూర్ శ్రీనివాస్, ఉదయ్, రాజేందర్, సతీష్ కుమార్ యాదవ్, సంపత్, వెంకటేష్, లావయ్య, మోహన్, రవి తదితరులు పాల్గొన్నారు.